హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి తెలంగాణలో ఈ రోజు నుంచి 7th అక్టోబర్ వరకు రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఉంది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఫిజికల్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, బాండ్స్ ఎలా తీసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, డీడీ అంటే ఏంటి, దాంతోపాటు బ్యాంక్ గ్యారంటీ అనేది ఇవ్వాలా, లేకపోతే మనకు ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ వరకు స్లైడ్ అవుతే పరిస్థితి ఏంటి, ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతే కన్నర్ కోట రౌండ్లో సీట్ వస్తే సో అప్పుడు మనం కట్టిన ఫీజు అనేది రీఫండ్ చేస్తారా లేదన్నది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ రౌండ్ 1 రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు తెలుసు మీరు లైక్ చేస్తారు. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నా వీడియోస్ మీకు నచ్చుతుందిలే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మెంటర్షిప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ నుంచి. కొంతమంది తెలియకుండానే కన్నర్ కోటాలో అప్లికేషన్ చేసుకోలేదు, కొంతమంది మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంది. సో దీనికోసమే మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీలో ఇంట్రెస్ట్ ఉండి ఇంకా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సో ఇంకేదైనా మీకు ఫర్దర్ హెల్ప్ కావాలనుకున్నా కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ అయితే మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మేనేజ్మెంట్ కోటా నుంచి కన్నర్ కోటాకి ఎలా వెళ్ళొచ్చు, ఈ టాపిక్ మీద కూడా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక మనం రిపోర్టింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సో ముఖ్యంగా మనకు కావాల్సినవి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకేనా, గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన కాలేజ్ వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కామినేని ఎల్బీనగర్ అనుకోండి, కామినేని ఎల్బీనగర్ని సెర్చ్ చేయండి. అపోలో అనుకోండి, అపోలో సెర్చ్ చేయండి. సిఎంఆర్ అయితే సిఎంఆర్, మమత అయితే మమత, మెడ్సిటీ అయితే మెడ్సిటీ. ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి సంబంధించి సెర్చ్ చేయండి. అక్కడ మీకు చెక్ లిస్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, చెక్ లిస్ట్ అంటే కాలేజీలకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆ చెక్ లిస్ట్ ఉంటుంది. ఏమేమి బాండ్స్ కావాలో అది కూడా ఉంటుంది. ఓకేనా, నేను చూపిస్తాను ఈ వీడియోలో. మ్యాండేటరీగా అందరికీ కామన్గా ఉండే బాండ్స్ అండ్ మీ కాలేజ్ సంబంధించిన చెక్ లిస్ట్లో అన్నీ ఉంటాయి ఏమేమి కావాలి అనేది. ఓకే, అవి కూడా నేను చెప్తాను. సో అది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే TSPVTMEDADM.TSCH.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఓకేనా, సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 1లోకి వెళ్ళండి. ఇక్కడ లాగిన్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ లాగిన్ అవుతే 40,000 రూపీస్ ఏమో బీక్యాట్ వాళ్ళు, 70,000 రూపీస్ ఏమో సీక్యాట్ వాళ్ళు అలాట్మెంట్ లెటర్ కోసం ఫీ పేమెంట్ చేయాలి. ఇది 1 టైం పేమెంట్. ఒక ఫస్ట్ రౌండ్లో పే చేస్తే సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ నుంచి పే చేయాల్సిన అవసరం లేదు, ఏది సీట్ వచ్చిన వాళ్ళు. ఓకే, 1 టైం పేమెంట్. మీకు ఎన్నిసార్లు అప్గ్రేడ్ అయినా కూడా ఇది ఒక్కసారే పేమెంట్. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది సీట్ వచ్చిన వాళ్ళు. సో ఇక సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు. ఓకే, సీట్ వచ్చిన వాళ్ళైనా సీట్ రాని వాళ్ళైనా లెఫ్ట్ సైడ్లో చూడండి అప్లికేషన్ ప్రింట్, వెరిఫికేషన్ ప్రింట్. ఈ వెరిఫికేషన్ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ పీవీఆర్ ఫామ్, ప్రొవిజనల్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనమాట. సో ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు అప్లికేషన్ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో, కేఎన్ఆర్హెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చేయాల్సిన పనులు ఇవి 3. సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళైతే ఇవి 2 మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇది బీక్యాట్కి సంబంధించి కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, కామన్ టు ఆల్ అనమాట. ఫస్ట్ మీ కాలేజ్ చెక్ లిస్ట్ అని చెక్ చేయండి. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే కాలేజ్కి వెళ్ళి కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, అక్కడ ప్రతి ఒక్కరికి కాల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు మీకు పర్ఫెక్ట్ డేటా చెప్తారు. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా డీడీస్ సర్టిఫికెట్స్ కాబట్టి చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్. సో కాబట్టి మీకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఇక్కడ తెలంగాణ ఏ క్యాట్కి సంబంధించి అలాట్మెంట్ లెటర్, బీ క్యాట్కి సంబంధించి ఆర్ సి క్యాట్కి సంబంధించిన అలాట్మెంట్ లెటర్, అదేవిధంగా తెలంగాణ బీ క్యాట్కి సంబంధించి కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫాము, నేను ఇప్పుడు చెప్పాను కదా అప్లికేషన్ ప్రింట్, దాంతోపాటు వెరిఫికేషన్ రిపోర్ట్, వెరిఫికేషన్ ప్రింట్ అండ్ రివైజ్ ర్యాంక్ కార్డు, దాంతోపాటు అడ్మిట్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, 11th అండ్ 12th స్టడీ సర్టిఫికేట్, 12th క్లాస్ సంబంధించిన టీసీ,
మైగ్రేషన్ అనేది అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కాకపోతే అదర్ స్టేట్ వాళ్ళకి అవసరము. అండ్ అదర్ స్టేట్లో కనుక మీరు ఇంటర్మీడియట్ చేస్తే ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్, ఓకే, ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్. సో స్టూడెంట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్. సో ముఖ్యంగా రెసిడెన్స్ డాక్యుమెంట్ అడుగుతున్నారు. రెసిడెంట్ డాక్యుమెంట్ అనేది స్టూడెంట్స్కి బీకేట్లో సీకేట్లో అవసరం లేదు. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కూడా అవసరం లేదు, ఇన్కమ్ కూడా అవసరం లేదు. సో కావాల్సినవి అందరికీ కామన్గా కావాల్సినవి ఒకటి డిస్కంటిన్యూషన్ బాండ్, రెండు సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్, ఇంకా ఇవేవి అవసరం లేదు, ఓకేనా. అండ్ దాంతోపాటు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్, ఓకే, యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్. సో ఇది మీకు కాలేజ్ని బట్టి ఉంటుంది, అవి చెక్ చేసుకోండి. అండ్ కాలేజ్ ఫీజు అనేది డీడీ, ఓకేనా. సో ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. లాస్ట్లో బాండ్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫీ అనేది డీడీ లాగా పే చేయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ లాగా పే చేయాలి, ఓకేనా. ఇప్పుడు మమతా బాచుపల్లి వచ్చింది. మమతా బాచుపల్లికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇన్ ఫేవర్ ఆఫ్, ఓకే, ఇన్ ఫేవర్ ఆఫ్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మమతా బాచుపల్లి పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఫీజు ఎంత? మమతా బాచుపల్లి ఫీజు 12 lakhs. ఎక్స్ట్రా ఫీజు ఎంత? 50,000. ఓకే, ఈ 12 lakhs ఒక డీడీ, 50,000 ఒక డీడీ. ఇది ఈ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి. సో మీ కాలేజ్కి సంబంధించి డీడీ ఎలా ఉంది, ఎవరి పేరు మీద ఉంది అనేది. సో డీడీ అనేది ఎనీ నేషనలైజ్ బ్యాంక్ వెళ్ళండి, మీకు డీడీ అనేది ఇస్తారు, ఓకే. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఫీజు డీడీ అనేది తీసుకొని వెళ్ళండి, ఓకే. ఈ డీడీతో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తా, మెంటర్షిప్ వాళ్ళకైతే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ ఉండాలి, ఓకేనా. ఈ డిస్కంటిన్యూషన్ బాండ్ ఏదైతే ఉందో ఇది 100 rupees నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, ఓకేనా. 100 rupees స్టాంప్ పేపర్ ఉంటుంది. 100 rupees స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీసుకోండి. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్, ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్, అండ్ ఇక్కడ విట్నెస్. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నవాళ్ళు కానీ గవర్నమెంట్ జాబర్స్ కానీ ఇక్కడ విట్నెస్ పెట్టండి, వాళ్ళ ఆధార్ కార్డ్స్ వీలైతే తీసుకెళ్ళండి. ఇది మనకు డిస్కంటిన్యూషన్ బాండ్, 20 లక్షల డిస్కంటిన్యూషన్ బాండ్. అంటే నేను సీట్ని వదిలిపెట్టను అని 20 లక్షల డిస్కంటిన్యూషన్ బాండ్. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్, ఓకే, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్. సో ఇది మా సర్టిఫికేట్స్ జెన్యూన్ అని మీకు మీరు సర్టిఫై చేస్తున్న బాండ్. ఇది కూడా 20 rupees తీసుకున్నా పర్లేదు, 100 rupees మీద తీసుకున్నా పర్లేదు. ఇది కూడా స్టాంప్ పేపర్ తీసుకోండి. సో ముఖ్యంగా ఇంకొక బాండ్ ఉంటుంది బిఐఎన్సి కైడ్ వాళ్ళకి, సీట్ బ్లాకింగ్ బాండ్, ఓకేనా. సీట్ బ్లాకింగ్ బాండ్ ఉంటుంది. ఇది అన్ని కాలేజీలకు ఉండదు, కొన్ని కాలేజీలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సీట్ బ్లాకింగ్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. దాంతోపాటు యాంటీ ర్యాగింగ్ బాండ్స్, ఓకే, యాంటీ ర్యాగింగ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీ ర్యాగింగ్ బాండ్స్ అనేవి మీకు పర్టికులర్ కాలేజ్ వైజ్ చెక్ లిస్ట్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి, ఓకే, జిరాక్స్ సెట్ తీసుకోండి. సో కాలేజ్ ఫీ ఏంటనే డీడీ తీసుకోండి. సో నెక్స్ట్ బాండ్స్ చేయించుకోండి. ఇవన్నీ తీసుకొని 7th October లోపు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి, ఓకేనా. ఇది రిపోర్టింగ్ ప్రాసెస్. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిపోర్టింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు కనుక నేను రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన, రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టుకున్నా, రౌండ్ 2లో వేరే కాలేజ్ వచ్చింది. సో కాబట్టి నాకు ఎక్కడ వాళ్ళకి ఫీజు అనేది రీఫండ్ చేస్తారు, ఓకేనా. నాకు రౌండ్ 2లో కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన కాలేజ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మమతా ఖమ్మంలో నేను ఫస్ట్ రిపోర్ట్ చేసిన, నాకు నెక్స్ట్ మమతా బాచుపల్లికి వచ్చింది. సో సేమ్ గ్రూప్ కాబట్టి వీళ్ళు ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి పేమెంట్ మార్చుకోవచ్చు. కానీ మీరేం చేయాలంటే మమతా ఖమ్మంకి వెళ్ళి మీ ఒరిజినల్స్, ఫీ, బాండ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మమతా బాచుపల్లి కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో ఏదైతే ప్రాసెస్ చేస్తారో సెకండ్ రౌండ్లో కూడా అదే ప్రాసెస్ చేయాలి. కాబట్టి మీ ఫీ ఏదైతే ఉందో అది కంప్లీట్ రీఫండ్ అనేది చేస్తారు. ఇది ఏ కేసు? మేనేజ్మెంట్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి మారినప్పుడు, ఓకేనా. మేనేజ్మెంట్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి మారినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన, ఇప్పుడు కన్నర్ కోటా రౌండ్ 2లో నాకు మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి?
మాకు ఏ ఫీజు ఇస్తారంటే మీరు కట్టిన కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ, ఇవి రెండు ఇస్తారండి. ఇవి రెండు మీకు రీఫండ్ చేస్తారు. కానీ 40,000 బీక్యాట్, 70,000 సీక్యాట్ యూనివర్సిటీ ఫీజు కడతారు కదా, ఇది నాన్ రీఫండబుల్, ఇది రాదు. సో కానీ కన్నెరకోట రౌండ్ 2 ఎంబీబీఎస్ సీట్ వస్తే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో రిపోర్ట్ చేసిన కాలేజీకి వెళ్ళి మీ సర్టిఫికెట్స్, మీ ఫీజు, మీ బాండ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ కన్నెరకోట రౌండ్ 2కి సంబంధించి సర్టిఫికెట్స్, బాండ్, ఫీజు అనేది రెడీ చేసుకొని వెళ్ళి కన్నెరకోట రౌండ్ 2లో జాయిన్ అవ్వాలి. వన్స్ మీరు మేనేజ్మెంట్ కోట రౌండ్ 1ని రిజైన్ చేశారు అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు. కాబట్టి మేనేజ్మెంట్ కోట రౌండ్ 1 నుంచి కన్నెరకోట రౌండ్ 2కి స్లైడ్ అవ్వచ్చు. సార్ నాకు కన్నెరకోట రౌండ్ 2లో కూడా సీట్ రాలేదు, నేను మళ్ళీ మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు నాకు మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 అయిపోయింది, నేను కన్నెరకోట రౌండ్ 3కి వెళ్ళొచ్చా? మీరు కన్నెరకోట రౌండ్ 3కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్గా అప్గ్రేడేషన్ ప్రాసెస్. అయితే ఇక్కడ రిపోర్టింగ్లో వచ్చిన చాలా పెద్ద చిక్ ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ, బీజీ అంటారు. అసలు యాక్చువల్గా బీజీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మమతా బాజ్పల్లికి సంబంధించి 12 lakhs ఫీజు ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇయర్ ఫీజు 12 lakhs ఫీజు కట్టాలి. ఓకేనా, సెకండ్ ఇయర్ 12 lakhs ఉంటుంది కదా, దీనికి బ్యాంక్లో డిపాజిట్ చేసి బ్యాంక్ నుంచి బీజీ పట్టుకురావాలి, బ్యాంక్ గ్యారంటీ పట్టుకురావాలి. అంటే మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే 24 lakhs అనేది మీ దగ్గర ఉండాలి. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోనే 12 lakhs ప్లస్ 12 lakhs మన దగ్గర 24 lakhs ఉండాలా, బీజీ ఫస్ట్ రౌండ్లోనే నేను ఇవ్వాలా అంటే 2022 వరకు కాలేజీలు నిజానికి కొంచెం ఇబ్బంది పెట్టినాయి స్టూడెంట్స్ని. కానీ 2023లో యూనివర్సిటీ ఏం చేసిందంటే ఒక నోటీస్ ఇచ్చింది, ఏ స్టూడెంట్ని కూడా బ్యాంక్ గ్యారంటీ కోసం ఇబ్బంది పెట్టొద్దు, బ్యాంక్ గ్యారంటీ వల్ల అడ్మిషన్ తీసుకోమని చెప్పొద్దు. సో బ్యాంక్ గ్యారంటీ అనేది విత్ ఇన్ 1 month, ఓకేనా, విత్ ఇన్ 1 monthలో స్టూడెంట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. విత్ ఇన్ 1 month టైం అనేది కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కి ఇవ్వాలి, రిపోర్టింగ్ టైం అప్పుడే ఇవ్వాలని లేదు అనేది యూనివర్సిటీ నోటీస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు 2024కి సంబంధించిన నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ గ్యారంటీ అనేది ఫస్ట్ రౌండ్లోనే మ్యాండేటరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్, బాండ్స్, ఫీజు అన్ని తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ కాలేజ్ ఏదైనా బ్యాంక్ గ్యారంటీ లేదు అని మిమ్మల్ని రిజెక్ట్ చేయాల్సి వస్తే ఫస్టే చెక్స్ తీసుకెళ్ళండి. ఓకేనా, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వండి వాళ్ళకి, ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీ కన్నా చెక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అనమాట. చెక్స్ ఇవ్వండి, చెక్స్ ఇచ్చి 1 monthలో బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేస్తామని లెటర్ రాసి ఇవ్వండి. లేకపోతే మేము అప్గ్రేడేషన్కి వెళ్తున్నాము అని చెప్పండి. ఓకేనా, బ్యాంక్ గ్యారంటీ కోసం ఏ కాలేజ్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయదు, యూనివర్సిటీ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేస్తే చెక్ ఇవ్వండి. ఓకేనా, పోస్ట్ డేట్ చెక్ ఇచ్చేసేయండి, ఆ చెక్ బుక్ కూడా తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అంతలా ఫోర్స్ చేస్తే రాసి అక్కడ ఇచ్చేసేయండి, ఎందుకంటే మనం సెకండ్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్తాం కాబట్టి. సో దట్ బ్యాంక్ గ్యారంటీ అనేది ఫస్ట్ రౌండ్లోనే నాట్ మ్యాండేటరీ. రౌండ్ 2, రౌండ్ 3 అయిపోయిన తర్వాత ఇంకా మీరు అదే కాలేజ్ ఫిక్స్ అయ్యారు అంటే అప్పుడు మిమ్మల్ని కాలేజ్ వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ అడుగుతారు, అప్పుడు బ్యాంక్ గ్యారంటీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ ఇప్పుడు నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది మేనేజ్మెంట్ కోటా, నేను రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్. ఓకే, రౌండ్ 2 నుంచి మీరు కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. సో ఇంకొక క్యాండిడేట్లు ఉన్నారు ఏంటంటే, సార్ నాకు రౌండ్ 1కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో సీక్యాట్ వచ్చింది. ఓకేనా, నాకు రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్ వస్తే సీక్యాట్ నుంచి బీక్యాట్ స్లైడ్ అవ్వచ్చా? అవ్వచ్చు, ఆబ్వియస్గా మీరు స్లైడ్ అవ్వచ్చు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదు. ఓకేనా, సో ఇది మీకు బీక్యాట్కి సంబంధించిన రిపోర్టింగ్ ప్రాసెస్, కావాల్సిన డాక్యుమెంట్స్, డీడీ, బ్యాంక్ గ్యారంటీ, రూల్స్, రెగ్యులేషన్స్ ప్రతిది అనమాట. సో ఇంతకు మంచి మీకు ఇంకా డౌట్స్ ఏమి ఉండవు. నేను ఒక స్టూడెంట్ ప్లేస్లో కూర్చొని ఎలాంటి డౌట్స్ వస్తాయో ఒక ఫ్రేమ్ చేసుకొని నేను మీకు వీడియోస్ అనేది అందిస్తా ఉన్నాను. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అట్లీస్ట్ నేను ఒక 1000 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.